నమస్తే నమస్తేనే నమస్తేనే. ఎట్లా మరి భాస్కర్ నేను పెట్టిన పెట్టుబడి పైసలు ఇవ్వకపోయి ఏమి ఇవ్వకపోయి 50 లక్షలు అడుగుతున్నా అని చెప్పిండు. మా ఊళ్ళో అందరికి పైసలు ఇచ్చినా అని చెప్తున్నట. నాకు మీ ఊర్లో చెప్పిండట? మా ఊర్లో చెప్తుండు, మీ ఊర్లో చెప్తున్నాడు. వానికి ఇప్పుడు మనకు కూడా ఇచ్చింది ఏం లేదు. ఊకేం తిరగాలని సపరేట్ కూకుని ఒకసారి 2 సార్లు చెప్పిన, అరే ఇట్లా చేస్తే బాగుంటది, నేను మళ్ళా 10 మంది పిలిచిమంటే మళ్ళా ఊరందరితో పంచాయతీ అవుతుంది అని చెప్పిన. పైసలు రాలేదు సార్, పైసలు ఇవ్వలేదు, ఇచ్చినాక ఇస్తా అన్న ముచ్చట చెప్తుండు. సార్ దానికి 3 కోట్ల చిల్లర తెచ్చిండే మొత్తం. ఇప్పుడు 3 కోట్ల 3 లక్షల దాకా ముట్టి. ఎప్పుడు అడిగినా కదే ముచ్చట చెప్తుండు. మరి మొత్తం తెచ్చిండు పైసలు. మరి ఇంకా ఆయన కబ్జా చూపించలేదు, నేను పెట్టిన పెట్టుబడి ఇవ్వలేదు, నేను 50 ఏమన్నా అంటే 50 లక్షలు డిమాండ్ చేస్తున్నావు అని మందికి చెప్తున్నాడు. మరి మొన్న ఆడిపోతానికి లెటర్ వచ్చింది, నాకు కూడా వచ్చింది. మెయిన్ లెటర్ నాకే వచ్చింది. హలో, వస్తే అన్న నువ్వు రాకే, నేను అంతా ఏదైనా ఉంటే మెయింటైన్ చేసుకుంటా, అంతా చూసుకుంటా అని చెప్పిండు. అంత ఆడ అయిపోయింది, ఏం లేదు, అంతా సెట్ చేసేసిన అని చెప్పిండు. మరి ఇప్పుడు పైసలు ఇస్తలేడు. హలో, పైసలు ఇస్తలేడు. పైసలు ఇవ్వకపోతే పంచాయతీ పెట్టు, మనోళ్ళు ఎవరైనా ఉంటే తోలుకొని గట్టిగా. పంచాయతీ పెడితే వచ్చేటి కావు ఈ పైసలు. నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి కొన్ని. అదే అదే ఇప్పుడు ఆర్డీఓ ఇప్పుడు శివరాజ్ మీదకి భూమి ఎట్లా అయింది అనేది ఆ గొల్లల పోలో సంతకం పెట్టినది అంతా రికార్డ్ చేసి పెట్టుకున్నావా? నేను అబ్బో చానుసార్తో అందరికి పెడితే బాగుండదు అని పెడతలేను. మళ్ళా ముజోళ్ళ దాని భూమి ఏ రకంగా కొన్నాడు, ఎట్లా కొన్నాడు అనేది తెలుసు. ఆరిఫా మేడంకు ఎట్లా చేసింది, ఎంత కమిషన్ ఇచ్చింది అనేది కూడా ఉన్నది, నీకు తెలుసు కదా. ఇచ్చే సంగతి కూడా ఆరిఫా మేడానికి ఇచ్చిన సంగతి, పైసలు ఇచ్చిన సంగతి కూడా నీకు తెలుసు కదా. తెలుసు. ఆరిఫా మేడానికి ఇచ్చింది తెలుసు, ప్లస్ నీకు గొల్లామే సంతకం పెట్టింది కూడా తెలుసు కదా. శివరాజ్ కోసం సంతకం పెట్టింది. దొంగ సంతకం పెట్టిందా పెట్టలేదా? పెట్టింది. 3 గుంటల కోసం ఏమో బయట పెట్టించుకుని సంతకాలు ఆయన దగ్గర. ఇక 3 ఎకరాల 31 గుంటల కోసము అలా సెక్రటరీ అని కొనుక్కొని ఇతరులకు వచ్చి ఆ పిల్లతో పెట్టించలే సంతకాలు. అవంతా నేను ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టుకున్న తను ఉన్నాయి. ఇవి తీసుకొని ఆర్డీఓ దానికి లేకుంటే ట్రాన్స్పోర్ట్ పోలీసు వీళ్ళిద్దరు దానికి నాకు లెటర్లు వచ్చినాయి. వీళ్ళిద్దరు దాని పోయి చూపిస్తా. నేను బ్లాక్మెయిల్ చేస్తలేను. నేను ఏదైతే పెట్టినో నా పెట్టుబడి నాకు నా మిత్తోనిచ్చి నీ పని ఏదో చేసుకోమని చెప్తున్నా. నాకేమన్నా ఇస్తే నేను అప్పటి నుంచి కూడా పైసలు అడిగినా ఎప్పుడైనా? నాకంటే చిన్నో నేను ఏం అడగాలి? 20 సార్లు మా ఇంటికి వచ్చి బతలాడితేనే వచ్చినాడికి. అంతే. మరి నా పైసలు నాకు ఇయ్యనా వద్దా? ఈమంటే ఇస్తలేడు. ఆ శివరాజు కూడా పైసలు ఇవ్వలేదు ఇప్పుడు ఇప్పటికి. అందరికి నేను ఇప్పించిన నా పైసలు కూడా ఇవ్వలేదు ఇంతవరకు. మరి ఎట్లా చేద్దాం? వీళ్ళు అందరికి ఇట్లా చేసి అందరినీ మోసం చేద్దామని అనుకుంటుండా. ఎవరికి అర్థమైతలేదు. ఇప్పుడు మరి ఎట్లా చేద్దాం మరి? హలో అన్న, ఇప్పుడు నాగరాజు చేసిన పని కరెక్ట్ ఉందా లేదా? వాడు చేసిందంటే వాని ప్రకారం చూస్తే వాడే కరెక్ట్. మరి నా పైసలు రావాలంటే నేను నాగరాజు ఫాలో అవుతా. అలా నిన్ను కూడా అంటే కోపంగా నీతో మాట్లాడుతున్నావు, నీ పేరు కూడా చెప్తా, ఆయనకు తెలుస్తారని చెప్తా ముచ్చట. అరే ఇప్పుడు నీతో చెప్తున్నావు కాబట్టి నీ పేరు ఉంటది. 10 మంది పేర్లు రాపిస్తా, ఒక్కంది రాపియా. నువ్వు ఇప్పుడు ఆరిఫా మేడంకు ఎన్ని పైసలు ఇస్తే సంతకాలు పెట్టించుకుంది, అలా బిడ్డలు వచ్చి సంతకాలు పెట్టలేదు, అలా మొగడు వచ్చి సంతకాలు పెట్టలేదు అని ఆరిఫా మేడం తెలుసు, నీకు కూడా తెలుసు. తెలుసా తెలియదా? తెలుసు. మరి అవన్నీ రికార్డు తీపిస్తా. ముసలామె పేరు మీదకి మొగన్ పేరు మీకు దొంగతనాన్ని పేరు వచ్చినాక ముసలి ఏడుంది, అలా బిడ్డలకు భూమి వచ్చింది కూడా తెలియదు. ఇవాళ రిజిస్ట్రేషన్ అయితే రేపు మళ్ళీ పోయి రేపే రిజిస్ట్రేషన్ పెడితే లంచం అడిగింది మేడము, అందుకే పని కాలేదు. తెల్లారి మళ్ళీ రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పుడు ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకొని రేపే రిజిస్ట్రేషన్ చేసుకుంటాను. చిన్న దానిగా 2-3 లక్షలు ఖర్చు పెట్టుకుంటారు, డైరెక్ట్ నా పేరు మీదకే వేసుకోవాలి. అంతే. మరి అట్లా లంచం తీసుకొని చేసింది కదా అని కూడా అంతా కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. నీకు వాళ్ళకి 2-3 నీకు పెడతా చూసుకో. సరే. ఇప్పుడు నేను
10 మంది పేర్లు అడిగితే చెప్తా ఎవరెవరి పేర్లు అంటే ఎంఆర్ఓని పిలిపిస్తాందుకు, భాస్కర్ గారి పేరు పిలుస్తాందుకు, శివరాజు ఎట్లా పైసలు ఇచ్చిండు అనేది, ఇప్పుడు వెంకటేష్ ఎట్లుండు అనేది, సిద్ధి ఎట్లుండు అనేది, బాలయ్య ఎట్లుండు అనేది, లేకుంటే అబ్బలబ్బలేస ఎంత తిప్పల పడ్డది, మా వెంకటేష్ ఎంత తిప్పల పడ్డది ఈ భూమి గురించి, నాగరాజు ఎట్లా చేసిండు, ఆయనకు ₹1 ఇవ్వలే, పెట్రోల్ ఖర్చు పైసలు ఇవ్వలేదా, కాదు పెట్రోల్ పైసలు కూడా ఇవ్వలే. మరి అవన్నీ కొన్ని పెడతా సరదానే పెట్టేస్తా, పేరు చెప్తా కొన్ని. సరేనే మరి నీకు చెప్తున్నాను, నాకు ఫోన్ చేసిండ్రా మీ అన్న అని చెప్తే చెప్పు. నేను ఆర్డీఓ దానికి తిని అన్నం కాలే, ఇంకా తిని ఆర్డీఓ ఆఫీస్కి పోయి మనం పిలిచి సార్ నాకు జర పానం బాగాలేదు రాలేదు అని చెప్తా. సరేనే చేసి అటు చేసి ఇటు చేస్తావు మళ్ళా చేస్తా. చెయ్యి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.